హైదరాబాద్ కుషాయిగూడలో ట్రాఫిక్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈసీఐఎల్ క్రాస్ రోడ్తో పాటు ఎల్బీ నగర్లో పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహించారు. మల్కాజ్గిరి డివిజన్కు చెందిన 20 మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు. మార్కెట్ ప్రాంతం, ప్రధాన కూడళ్లలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై వివరించారు. రౌడీ షీటర్స్ ను సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు పోలీసులు. రౌడీ షీటర్స్ తో పలు వాహనదారులకు సూచనలు సైతం చేయించారు. పేరు సురేందర్, నేను నేరమెట్ నివాసిని. నేరమెట్ పోలీస్ స్టేషన్లో నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది సార్ 2017లో. నేను ఇప్పుడు ఎటువంటి దాంట్లో పాల్గొంటలేను సార్. అఫెన్సెస్తో యాజ్ ఏ సోషల్ కాజ్ కింద నేను ట్రాఫిక్ అవేర్నెస్లో పాల్గొంటున్నాను సార్. చాలా సంతోషంగా. నా పేరు సురేందర్, నేను నేరమెట్ నివాసిని. నేరమెట్ పోలీస్ స్టేషన్లో నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది సార్ 2017లో. నేను ఇప్పుడు ఎటువంటి దాంట్లో పాల్గొంటలేను సార్. అఫెన్సెస్తో యాజ్ ఏ సోషల్ కాజ్ కింద నేను ట్రాఫిక్ అవేర్నెస్లో పాల్గొంటున్నాను సార్. చాలా సంతోషంగా. హైదరాబాద్ కుషాయిగూడలో ట్రాఫిక్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రౌడీ షీటర్స్ ను సైతం ఇటు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, రౌడీ షీటర్స్ తో ఇటు అవగాహన కార్యక్రమం అనేది నడిపించాలి అనేది పోలీసులకు వచ్చిన ఒక ఆలోచన. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉందనుకోవాలా? అంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారికి సంబంధించిన పూర్తి నిఘా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అందులో భాగంగానే ఎవరైతే వారి ప్రవర్తనలో మార్పు వచ్చి మంచి వైపు నడుస్తున్నారో వారిని సెలెక్ట్ చేసి ఇలా ఏదైతే ట్రాఫిక్ విధుల్లో వారిని పార్టిసిపేట్ చేసి సమాజంలో వారికి ఒక ఏదంటే ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నటువంటి రౌడీ షీట్ అనే ముద్ర నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ విధులు గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి ట్రాఫిక్ విధులు కేటాయిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తుండేది. వారిని ట్రాఫిక్ ఎక్కడైతే రద్దీగా ఉంటుందో అక్కడ ఆ రోజంతా కూడా ట్రాఫిక్ పోలీసుల లాగానే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి ప్లెకార్డులు పట్టుకొని ప్రదర్శించడం, ట్రాఫిక్ నియంత్రించడం ఇలాంటి డ్యూటీలు వేసేవారు. కానీ ఇప్పుడు రౌడీ షీటర్లు కూడా దాదాపు రాచకొండ పరిధిలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎల్బీ నగర్, కుషాయిగూడ, ఉప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 60 మంది రౌడీ షీటర్లని ట్రాఫిక్ విధులు నిర్వహించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించి ఒకవేళ వారు సత్ప్రవర్తనగా మెలిగితే వారిపై ఉన్నటువంటి రౌడీ షీటర్ని కూడా తొలగిస్తామని చెప్పేసి కమిషనర్ వారికి ఏదైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగానే రౌడీ షీటర్లతోనే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా రౌడీ షీటర్లు అంతా కూడా అనగానే సమాజంలో భయపడే పరిస్థితులు ఉంటాయి. ఏదైనా గొడవలు జరిగినా, పండుగలు జరిగినప్పుడు కూడా వారిని బైండ్ అవుట్ చేస్తుంటారు. కానీ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లను కూడా ట్రాఫిక్ డ్యూటీ చేయించి వాళ్ళు ఒకవేళ కంటిన్యూగా చేసి సమాజం పట్ల మంచి పద్ధతిలో మెలిగితే వారిపై ఉన్నటువంటి రౌడీ షీట్ ను కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి కమిషనర్ చెప్పడంతో రౌడీ షీటర్లు కూడా మేము ఇప్పుడు ఎలాంటి నేరాలకు పాల్పడట్లేదు, మేము సమాజం కోసం పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మాలో మంచి మార్పు వచ్చిందని చెప్పడానికే ఈ డ్యూటీ కూడా చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే 3 కమిషనరేట్ పరిధిలో కూడా రౌడీ షీటర్లు ఉన్నారు. రౌడీ షీటర్లు రౌడీ కార్యక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి రాష్ట్ర డీజీపీ, కమిషనర్లు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొదటిసారిగా రౌడీ షీటర్లతోని ట్రాఫిక్ విధులు నిర్వహించడం. ఎందుకంటే రద్దీ ప్రాంతాల్లో పోలీసులతో పాటు వారు కూడా సిగ్నల్ పడినప్పుడు ఆపకుండా వెళ్లేవారు కానీ, లేదంటే ట్రాఫిక్ హోమ్ గార్డులు నిర్వహించే విధులు ఏవైతుంటాయో వాటిని వీరి చేత నిర్వహించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇలా ట్రాఫిక్ విధులు నిర్వహించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.